సో డియర్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో టెట్కి సంబంధించిన టీఎస్ టెట్ 2024 ముఖ్యంగా సిడిపి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ అంటే జనరల్గా సైకాలజీ అంటాం. సైకాలజీ సిలబస్ ఏంటిదో ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ చూసుకున్నట్టయితే ఇది 3 చాప్టర్స్గా డివైడ్ చేశారు. ఒకటి చైల్డ్ డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్, ఒకటి అండర్స్టాండింగ్ ఆఫ్ లెర్నింగ్ చాప్టర్, పెడగాజికల్ కన్సర్న్స్ అని ఈ విధంగా 3 టాపిక్స్గా 3 చాప్టర్స్గా డివైడ్ చేశారు. అది పేపర్ 1 కావచ్చు, పేపర్ 2 కావచ్చు. సో సిలబస్ కామన్గానే ఉంది. మళ్ళీ కూడా చూద్దాం, పేపర్ 2 సేమే, కానీ పేపర్ 1 లెవెల్ ఏంటంటే డిఎల్ఈడి లెవెల్, అదేవిధంగా పేపర్ 2కు లెవెల్ ఏంటి అంటే బీఈడి లెవెల్. సో అదొకటి దృష్టిలో పెట్టుకోవాలి. చూద్దాం. అదేవిధంగా ఇంపార్టెంట్ బుక్స్ ఏందో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎట్లా చదివితే మనకు సిలబస్లో దీంట్లో 30కి 30 కొట్టచ్చు. మనకు 150కి 30 మార్కులు ఉన్నాయి సిడిపిలో అంటే సైకాలజీలో. సో ఫస్ట్ది చైల్డ్ డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్. ఇందులో ఇప్పుడు ఏమేమి ఇచ్చారు చూద్దాం. డెవలప్మెంట్ గురించి మాట్లాడు, వికాసం, అభివృద్ధి వికాసం అనే చాప్టర్. డెవలప్మెంట్ అంటే వికాసము, గ్రోత్ అండ్ మ్యాచ్యూరిటీ, పెరుగుదల, వికాసం, వాటి యొక్క కాన్సెప్ట్ ఏంది, నేచర్ ఏంది గురించి అడుగుతున్నాడు. తర్వాత రెండవది తీసుకుంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్, దేర్ ఎడ్యుకేషన్ ఇంప్లికేషన్స్. ఈరోజే వీడియో రిలీజ్ చేసుకున్న విషయం మీకు తెలిసిందే. వీటిపైన అంటే వికాస సూత్రాలు, నియమాలు, అవి ఎడ్యుకేషన్గా ఏ రకంగా ఇంప్లికేషన్ అవుతుంది అనేది. అదేవిధంగా ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ డెవలప్మెంట్ అంటే వికాసాన్ని ప్రభావితం చేసే కారకాలు, బయాలజికల్, సైకలాజికల్, సోషలాజికల్, ఏ రకమైన కారకాలు ఉంటాయి అంటే ఒక రకంగా చెప్పాలి అంటే జెనెటికల్ అంటే అనువంశిక కారకాలు, పరిసర కారకాలనే మనం చెప్పుకోవచ్చు సైకలాజికల్, సోషలాజికల్కి. డైమెన్షన్స్ ఆఫ్ డెవలప్మెంట్ అంటే మామూలుగా వికాస రూపాలు అని చెప్తారు. అండ్ దేర్ ఇంటర్ రిలేషన్షిప్స్ అంటే వికాస రూపాలు అంటే భౌతిక వికాసం, మానసిక వికాసం, అదేవిధంగా ఉద్వేగ వికాసాలు, నైతిక వికాసాలు మనం తెలుసుకుంటాం కదా, వాటిని డైమెన్షన్స్ అని అన్నాడు. అదేవిధంగా ఇంగ్లీష్లో కూడా ఇచ్చాడు ఇక్కడ ఫిజికల్, మోటార్, కాగ్నిటివ్, ఎమోషనల్, సోషల్ అండ్ మోరల్. అదేవిధంగా లాంగ్వేజ్ డెవలప్ రిలేటింగ్ టు ఇన్ఫాన్సీ. మరి దశలేంటి? ఇన్ఫాన్సీ, ఎర్లీ చైల్డ్హుడ్, లేట్ చైల్డ్హుడ్ అండ్ అడోలసెన్స్ మీద వీటి యొక్క డైమెన్షన్స్ ఏ విధంగా ఉంటాయి ఇందులో ఉన్నది. తర్వాత అండర్స్టాండింగ్ ఆఫ్ డెవలప్మెంట్ అంటే అవగాహన చేసుకోవడం వికాసాన్ని. అంటే వికాస సిద్ధాంతాలు మీకు తెలిసిందే, పియాజే థియరీ ఆఫ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్, సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం ఏదైతే ఉంటుందో 4 దశల్లో జరుగుతుందని మనం తెలుసుకున్నాం. అదేవిధంగా ప్రీ ఆపరేషనల్ స్టేజ్, సెన్సరీ మోటార్ స్టేజ్, ప్రీ ఆపరేషనల్ స్టేజ్, కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్, అదేవిధంగా తీసుకుంటే ఫార్మల్. కోల్బెర్గ్ నైతిక వికాస దశలు ఏవైతే ఉన్నాయో, చామ్స్కీ లాంగ్వేజ్ డెవలప్మెంట్, కారల్ రోజర్స్, ఎరిక్సన్ సాంఘిక మనోవికాస సిద్ధాంతం అనేది ఇందుకు సంబంధించిన వికాస సిద్ధాంతాలకెళ్ళి మినిమం 2 to 3 మార్క్స్ అనేవి వస్తాయి. ఇండివిజువల్ డిఫరెన్సెస్, వైయక్తిక భేదాలు, ఇంటర్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఇన్ ద ఏరియా ఆఫ్ అటిట్యూడ్, అప్టిట్యూడ్, ఇంట్రెస్ట్, హ్యాబిట్స్, థింకింగ్, డైవర్జెంట్ అండ్ కన్వర్జెంట్, ఇంటెలిజెన్స్ అండ్ దేర్ అసెస్మెంట్. సో ఇందులో మామూలుగా వైఖరులు, అభిరుచులు, అదేవిధంగా అలవాట్లు, ఆలోచనలు, సమైక్య ఆలోచన, విభిన్న ఆలోచన, ప్రజ్ఞ, అదేవిధంగా ఎట్లా అసెస్మెంట్ చేసుకోవాలనేది. డెవలప్మెంట్ ఆఫ్ పర్సనాలిటీ అంటే మూర్తిమత్వ వికాసం గురించి కాన్సెప్ట్ ఇంది. ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ డెవలప్మెంట్ ఆఫ్ పర్సనాలిటీ, మూర్తిమత్వ వికాస కారకాలు, అదేవిధంగా చైల్డ్ రీడింగ్ ప్రాక్టీసెస్, శిశు పెంపకం యొక్క పద్ధతులు, అదేవిధంగా సెల్ఫ్ కాన్సెప్ట్, స్వీయ భావన అనేది, అడ్జస్ట్మెంట్, బిహేవియరల్ ప్రాబ్లమ్స్, డిఫెన్స్ మెకానిజమ్స్, మెంటల్ హెల్త్, అదేవిధంగా సర్దుబాటుకు సంబంధించి అంశాలు ఇస్తున్నాడు. అదేవిధంగా ప్రవర్తన సమస్యలు, అదేవిధంగా డిఫెన్స్ మెకానిజం, రక్షక తంత్రాలు, మెంటల్ హెల్త్, మానసిక ఆరోగ్యం. మెథడ్స్ అండ్ అప్రోచెస్ ఆఫ్ చైల్డ్ డెవలప్మెంట్, దీని మీద ఆల్రెడీ మనం చేసుకున్నాం వీడియోస్, లాస్ట్ 2 వీడియోస్ అంటే ఇలా 3rd వీడియో దీనిలో మనకు. అదేవిధంగా పాత వీడియోస్ కూడా మనకు చాలా ఒక 40 to 50 వీడియోస్ ఉన్నాయి మన యొక్క ఛానల్లో, మీకు తెలిసిందే. అదేవిధంగా మెథడ్స్ అండ్ అప్రోచెస్ ఆఫ్ చైల్డ్ డెవలప్మెంట్ అంటే చైల్డ్కి సంబంధించిన అధ్యయనానికి సంబంధించిన వివిధ రకాల పద్ధతులు, ఇంట్రాస్పెక్షన్, అంతఃపరీక్షణ పద్ధతి, అబ్జర్వేషన్ పరిశీలన, ఇంటర్వ్యూ, అదేవిధంగా కేస్ స్టడీ, వ్యక్తి అధ్యయన పద్ధతి, ఎక్స్పెరిమెంటల్ మెథడ్, ప్రయోగ పద్ధతి, రేటింగ్ స్కేల్స్, అనెక్డోటల్ రికార్డ్స్, క్వశ్చనేట్స్, ప్రశ్నావళులు, క్రాస్ సెక్షన్ అండ్ లాంగిట్యూడినల్, డెవలప్మెంటల్ టాస్క్ అండ్ హాజర్డ్స్. సో ఈ విధంగా డెవలప్మెంట్ ఏదైతే ఉందో క్రిటికల్ 30లో దాదాపు ఒక మినిమం 10 to 15 బిట్స్ అనేటివి ఇందులోకి వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా లెర్నింగ్, అండర్స్టాండింగ్ లెర్నింగ్, కాన్సెప్ట్ ఆఫ్ నేచర్ ఆఫ్ లెర్నింగ్ అంటే లెర్నింగ్ అనే భావన ఏంటిది, ఇన్పుట్, ప్రాసెస్, అవుట్పుట్ అనేది ఉంది. ఫ్యాక్టర్స్ ఆఫ్ లెర్నింగ్, అభ్యసన కారకాలు, పర్సనల్ కావచ్చు, ఎన్విరాన్మెంటల్. అప్రోచెస్ టు లెర్నింగ్, అప్లికబిలిటీ, బిహేవియరిజం, ప్రవర్తనవాదం లోపల ఎవరెవరిది సిద్ధాంతాలు, అంటే మామూలుగా అభ్యసన సిద్ధాంతాల లోపల స్కిన్నర్, పావెలోవ్, థార్నడైక్. అదేవిధంగా కన్స్ట్రక్టివిజం అంటే మామూలు నిర్మాణాత్మక వాదం లోపల పియాజే, వైగాట్స్కి ఇచ్చారు. అదేవిధంగా గెస్టాల్ట్ వాదం, కోహెలర్, కోఫ్కా అండ్ అబ్జర్వేషన్, పరిశీలన అభ్యసనం, బండూరా. డైమెన్షన్స్ ఆఫ్ లెర్నింగ్, కాగ్నిటివ్, ఎఫెక్టివ్ అండ్ పర్ఫార్మెన్స్ లేదా సైకోమోటార్.
అంటే మామూలుగా మనకు బ్లూమ్స్ టాక్సానమీ మనం చూస్తుంటాం. అంటే ప్రవర్తన లోపల మామూలు మార్పులు అనేవి ఎన్ని రకాలు, డైమెన్షన్స్ ఆఫ్ లెర్నింగ్ ఎన్ని రకాలుగా ఉంటుంది, జ్ఞానాత్మక రంగం, భావేశ రంగం, మానసిక చలనాత్మక. మోటివేషన్ అండ్ సస్టైనెన్స్ అంటే ప్రేరణ నిలిపి ఉంచడం, ఇట్స్ రోల్ ఇన్ లెర్నింగ్. మనకు తెలిసిందే ప్రేరణ, అంతర్గత ప్రేరణ, బాహ్య ప్రేరణ, అదేవిధంగా సాధనా ప్రేరణ, రకరకాల మెమరీ అండ్ ఫర్గెటింగ్. అంటే మామూలుగా మెమరీ అండ్ ఫర్గెటింగ్ అనేది టాపిక్ ఉంది. అదేవిధంగా ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్, అభ్యసన బదలాయింపు, స్మృతి, విస్మృతి. ఇక పెడగాజికల్ కన్సర్న్లో తీసుకుంటే టీచింగ్ అండ్ ఇట్స్ రిలేషన్షిప్ విత్ లెర్నింగ్ అండ్ లెర్నర్. అంటే మామూలుగా పెడగాజీ అంటే బోధనాభ్యసన శాస్త్రం. అంటే టీచింగ్ అండ్ రిలేషన్షిప్ విత్ లెర్నింగ్ అండ్ లెర్నర్. అంటే బోధనకు అభ్యసనానికి అభ్యాసకుడి మధ్య రిలేషన్షిప్ అడుగుతున్నాడు. లెర్నర్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ సిచ్యుయేషన్ లెర్నర్ ఇన్ ద సోషియో పొలిటికల్ కల్చరల్ కాంటెక్స్ట్, చిల్డ్రన్ ఫ్రమ్ డైవర్స్ కాంటెక్స్ట్, చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్, CWSN ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అనేది విలీన విద్య గురించి, తర్వాత ప్రత్యేక అవసరాలు గల విద్యార్థుల గురించి ఇచ్చాడు. అండర్స్టాండింగ్ ఆఫ్ పెడగాజిక్ మెథడ్స్, ఎంక్వైరీ మెథడ్ బేస్డ్ లెర్నింగ్, ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్, సర్వే మెథడ్, అబ్జర్వేషన్ మెథడ్, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్, కోఆపరేటివ్ లెర్నింగ్, కొలాబరేటివ్ లెర్నింగ్. ఇవన్నీ మెథడ్స్లో కూడా మనం చదివి ఉంటాం. ఇందులో కూడా ఇచ్చాడు ఇండివిజువల్ అండ్ గ్రూప్ లెర్నింగ్, ఇష్యూస్ అండ్ కన్సర్న్స్ విత్ ద రెస్పెక్ట్ టు ద ఆర్గనైజింగ్ లెర్నింగ్ ఇన్ ఏ క్లాస్ రూమ్ లైక్ స్టడీ హ్యాబిట్స్, సెల్ఫ్ లెర్నింగ్ అండ్ లెర్నింగ్ టు లెర్న్ స్కిల్స్. సో ఇవి దయచేసి మనకు ఆల్రెడీ సిలబస్లో ఉన్నాయి. ఆర్గనైజింగ్ లెర్నింగ్ ఇన్ హెటరోజీనియస్ క్లాస్ రూమ్ గ్రూప్, సోషో ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ అండ్ ఎబిలిటీస్ అండ్ ఇంట్రెస్ట్. సో ఏ విధంగా మనం అభ్యసనను ఆర్గనైజ్ చేస్తాం, క్లాస్ రూమ్ లోపల బోధనాభ్యసన ప్రక్రియ లోపల అభ్యసన అనుభవాలను ఎట్లా ఆర్గనైజ్ చేస్తాం. హెటరోజీనియస్ గ్రూప్స్ ఉంటాయి, సోషో ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్, డిఫరెంట్ ఎబిలిటీస్ ఆసక్తులు ఉన్న పిల్లలు ఉంటారు. పారాడైమ్ ఆఫ్ ఆర్గనైజింగ్ లెర్నింగ్, టీచర్ సెంట్రిక్, సబ్జెక్ట్ సెంట్రిక్, లెర్నర్ సెంట్రిక్ అనేది ఉంటుంది బోధన లోపల. థియరీ ఆఫ్ ఇన్స్ట్రక్షన్, బ్రూనర్ బోధనా సిద్ధాంతం ఏదైతే ఉందో థియరీ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇందులో ఉంది. టీచింగ్ యాజ్ ఎ ప్లానెడ్ యాక్టివిటీ, ఎలిమెంట్స్ ఆఫ్ ప్లానింగ్, ఫేజెస్ ఆఫ్ టీచింగ్, బోధనా దశలు, ప్రీ యాక్టివ్ స్టేజ్, ఇంటరాక్టివ్ స్టేజ్, పోస్ట్ యాక్టివ్ స్టేజ్. మనకు తెలిసిందే బోధనకు ముందు మనం రెడీ చేసుకుంటాం లెసన్ ప్లాన్ కూడా, దాన్ని ప్రీ యాక్టివ్ అంటాం. ఇంటరాక్టివ్ అంటే బోధన చేసేటప్పుడు, పోస్ట్ యాక్టివ్ అంటే బోధన అయిపోయిన తర్వాత చేసే పనులు. జనరల్ అండ్ సబ్జెక్ట్ రిలేటెడ్ స్కిల్స్, కాంపిటెన్సీస్ రిక్వైర్డ్ టు టీచింగ్ అండ్ అట్రిబ్యూట్స్ ఆఫ్ గుడ్ ఫెసిలిటేటర్. లెర్నింగ్ రిసోర్సెస్, TLM, సెల్ఫ్ కావచ్చు, హోమ్ కావచ్చు, స్కూల్ కావచ్చు, ప్లే, కమ్యూనిటీ అండ్ టెక్నాలజీ. క్లాస్ రూమ్ మేనేజ్మెంట్, రోల్ ఆఫ్ స్టూడెంట్, టీచర్, లీడర్షిప్ స్టైల్స్ ఆఫ్ టీచర్ కదా, ఆటోక్రాటిక్ ఉంటుంది, డెమోక్రటిక్ ఉంటుంది, లైసెస్ఫే రకం ఉంటుంది. క్రియేషన్ ఆఫ్ నాన్ థ్రెటనింగ్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్, మేనేజింగ్ బిహేవియరల్ ప్రాబ్లమ్స్, గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్, అది మనకు టాపిక్ ఉన్న విషయం తెలిసిందే. చైల్డ్ అబ్యూజ్ గురించి, పనిష్మెంట్, ఇట్స్ లీగల్ ఇంప్లికేషన్స్, రైట్స్ ఆఫ్ చైల్డ్ అంటే పిల్లల హక్కులు, బాలల హక్కులు అంటాం. టైం మేనేజ్మెంట్, డిస్టింక్షన్ బిట్వీన్ అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ అండ్ అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్. అసెస్మెంట్ అంటే అభ్యసనం కోసం మదింపు అని ఉంటుంది, అదేవిధంగా అభ్యసనం యొక్క మదింపు అని కూడా ఉంటుంది కదా, వాటి గురించి ఇందులో ఇస్తున్నాడు. స్కూల్ బేస్డ్ అసెస్మెంట్, CCE కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్, ప్రాక్టీస్, అండర్స్టాండింగ్ టీచింగ్ లెర్నింగ్ ఇన్ కాంటెక్స్ట్ ఆఫ్ NCF నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 గురించి మాట్లాడారు. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ RT 2009. ఇది మనకు ఇచ్చిన పేపర్ 1 సిలబస్. పేపర్ 2 కూడా అదే, పెడగాజికి, ఓన్లీ సైకాలజీ పెడగాజికి సంబంధించే దయచేసి మనం చూస్తున్నాం, CDPకి సంబంధించింది. సో ఇంతకుముందు కూడా సేమ్ పేపర్ 2 సిలబస్. ఇది కూడా ఏంటంటే BEd లెవెల్, పేపర్ 1 అయితేనేమో DLED లెవెల్ అంటారు, ఆ స్థాయికి సంబంధించి అడుగుతా అంటారు. సేమ్ అదే సిలబస్ ఉండి డెవలప్మెంట్లో గ్రోత్, మ్యాచ్యూరిటీ, కాన్సెప్ట్ అండ్ నేచర్, ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్, దర్ ఇంప్లికేషన్స్, ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ డెవలప్మెంట్, బయాలజికల్, సోషలాజికల్ ఇచ్చారు. డైమెన్షన్స్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ దేర్ ఇంటర్ రిలేషన్షిప్, ఫిజికల్, మోటార్, కాగ్నిటివ్, ఎమోషనల్, సోషల్. సేమ్ అదే అండర్స్టాండింగ్ ఆఫ్ డెవలప్మెంట్, పియాజే, కోల్బెర్గ్, చామ్స్కీ, కారల్ రోజర్ అండ్ ఎరిక్సన్. ఇండివిజువల్ డిఫరెన్సెస్, ఇంట్రా, attitude, aptitude, interest, habit of thinking. Development of personality, concept, factors affecting development of personality, child reading practices, self-concept. Adjustment, behavioral problems, defense mechanism, mental health, methods of and approaches of child development. Introspection, observation, interview, case study, experimental, anecdotal records, questionnaires, rating scales, cross-section and longitudinal development. Understanding of learning, concept and nature of learning. The learning chapter is nothing but input, process, output, ఫ్యాక్టర్స్ ఆఫ్ లెర్నింగ్, పర్సనల్ అండ్ ఎన్విరాన్మెంటల్, అప్రోచెస్ టు లెర్నింగ్, దేర్ అప్లికబిలిటీ. అంటే ఏ విధంగా అభ్యసన సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో వాటి అప్లికేషన్ ఎట్లా. బిహేవియరిజం, ప్రవర్తనవాదంలో స్కిన్నర్, పావెలోవ్, తార్నడే. కన్స్ట్రక్టివిజం, నిర్మాణాత్మకవాదంలో పియాజే, వైగాట్స్కీ. గెస్టాల్ట్ వాదంలో తీసుకుంటే కోహ్లర్, కోఫ్కా అండ్ అబ్జర్వేషన్, బండూరా. డైమెన్షన్స్ ఆఫ్ లెర్నింగ్, కాగ్నిటివ్, ఎఫెక్టివ్, పర్ఫార్మెన్స్ అంటున్నాడు కూడా నథింగ్ బట్ బ్లూమ్స్ టాక్సానమీ. మోటివేషన్ అండ్ సస్టైన్స్ ఇట్ రోల్,
మెమరీ అండ్ ఫర్గెటింగ్, ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్, పెడగాజికల్ కన్సర్న్స్ ఇంతకుముందు చూసినాయి, టీచింగ్ ఇట్స్ రిలేషన్షిప్ విత్ లెర్నింగ్ అండ్ లెర్నర్, learners in context of situation learner in socio-economic political situation, children with special needs, inclusive education, understanding of pedagogical methods, project based survey, observation, activity based cooperative and collaborative learning, individual and group learning, issues and concerns with respect to the organizing learning in the classroom like study habits, self learning, learning to learn skills, organizing learning in heterogeneous classroom groups, socio-economic background, paradigm of ఆర్గనైజింగ్ లెర్నింగ్, టీచర్ సెంట్రిక్, సబ్జెక్ట్ సెంట్రిక్, లెర్నర్ సెంట్రిక్, థియరీస్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్, బ్రూనర్ సిద్ధాంతం గురించి, బోధనా సిద్ధాంతం, టీచింగ్ యాజ్ ఎ ప్లానెడ్ యాక్టివిటీ, ఎలిమెంట్స్ ఆఫ్ ప్లానింగ్, ఫేజెస్ ఆఫ్ టీచింగ్, బోధనా దశలు, ప్రీ యాక్టివ్, ఇంటరాక్టివ్, పోస్ట్ యాక్టివ్, జనరల్ అండ్ సబ్జెక్ట్ రిలేటెడ్ స్కిల్స్, కాంపిటెన్సీస్ రిక్వైర్డ్ ఇన్ టీచింగ్, అట్రిబ్యూట్ ఆఫ్ గుడ్ ఫెసిలిటేటర్, లెర్నింగ్ రిసోర్సెస్, సెల్ఫ్, హోమ్, స్కూల్, ప్లే, కమ్యూనిటీ, టెక్నాలజీ, క్లాస్ రూమ్ మేనేజ్మెంట్, రోల్ ఆఫ్ స్టూడెంట్, టీచర్, లీడర్షిప్ స్టైల్స్ ఆఫ్ టీచర్, క్రియేషన్ ఆఫ్ నాన్ థ్రెటనింగ్, learning environment, managing behavioral problems, guidance and counseling, child abuse, punishment and legal implications, right of child, time management, distinction between assessment for learning and assessment of learning, school based assessment, CCE, perspective and practice, understanding of teaching learning in the context of NCF 2009 ప్రకారంగా టీచింగ్ లెర్నింగ్ ఎలా ఉండాలి, RTE 2009. సో ఈ విధంగా పేపర్ 2కి సంబంధించింది. సో ఈ విధంగా 2024కి సంబంధించిన సిలబస్ బయటకు వచ్చింది. ఇది సిడిపి సిలబస్ అంటే ఒక రకంగా అంటే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ 30 మార్కులు ఉంటాయి. సో మనం స్కోర్ చేయాలంటే 30కి 30 కొట్టాలి. పేపర్ 1 కానీ పేపర్ 2 కానీ. పేపర్ 2 అంటేనేమో డిఎడ్, పాత కొత్త పుస్తకాలు చదవాలి. అదేవిధంగా బిఎడ్ అయితే బిఎడ్ లెవెల్ కూడా ఓల్డ్ అండ్ న్యూ బుక్స్ చదవాలి. అదే రకంగా తప్పనిసరిగా ఇంగ్లీష్ బుక్ అయితే NIOS DLED స్టడీ మెటీరియల్ ఉంది, అందులో మంచి మెటీరియల్ ఉంది. అదేవిధంగా ఇక్కడ తీసుకున్నట్టయితే అడ్వాన్స్డ్ ఎడ్యుకేషన్ సైకాలజీ బై SK మంగల్. సో దయచేసి చూడండి, ఓల్డ్ పేపర్స్ ఖచ్చితంగా పాత పేపర్లు 2, 3, 4 అది టెట్ కానీ సీటెట్ కానీ అయినా పర్లేదు, పాతవి తీసుకోండి, టాపిక్ చదవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్ దేర్ ఇంప్లికేషన్స్ ఉంది, అది తీసుకోవాలి, చదవాలి, ఖచ్చితంగా మనం ప్రాక్టీస్ చేయాలి. సో మన ఛానల్లో ఇప్పుడు కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ ఛానల్ మనది, అందులో సిడిపికి సంబంధించిన ఆల్రెడీ ఒక 50 వీడియోస్ అప్లోడ్ చేస్తాం, చాలామందికి కూడా ఉపయోగపడ్డది. ఇప్పుడు కూడా అప్లోడ్ చేస్తున్నాం మనం. పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ PIలో భాగంగా చేస్తున్నాం, ప్లస్ ఇప్పుడు ఇందుకు కూడా ఉపయోగపడుతుంది. సో దయచేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి 9949038638. అదేవిధంగా ఏమైనా మెసేజ్ కూడా మీరు చేయాలని విజ్ఞప్తి చేస్తూ, సో ఐ విష్ యూ ఆల్ ది సక్సెస్. సిడిపిలో 30/30 కొట్టాలి మీకు. సో మన ఛానల్ కూడా మీరు సహాయపడుతుంది. ఎలాంటి యాప్స్లో మీరు చేయాల్సింది సబ్స్క్రైబ్ చేయండి చాలు. సబ్స్క్రిప్షన్ చేస్తే మీకే మీ చింతనే వీడియోస్ చేరుతాయి. సో kindly share this video and subscribe for our channel. Thank you, Andy. Thank you very much.